నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ రోజు మనం మూఢనమ్మకాల గురించి మాట్లాడుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో సైన్స్ అన్నిటిని మూఢనమ్మకం అంటుంది సార్. ఈవెన్ పంచభూతాలని, ధ్యానాన్ని కూడా. అంటే ధ్యానం ఒక డివైన్ థింగ్ కాదు అని చెప్తుంది. సో మీరేమంటారు, దానికి అంగీకరిస్తారా మీరు? నేను అంగీకరించనండి. ఎందుకంటే మూఢనమ్మకాలని మనం అనుకుంటున్నాము. మూఢనమ్మకాలు ఎప్పుడు వస్తాయంటే మనలో ఎప్పుడైతే భయం స్టార్ట్ అవుతుందో అప్పుడు దాన్ని మూఢనమ్మకం కొట్టేస్తాము. దాన్ని మనం సాధన చేయాలండి. ఏదైనా నేను ఏం చెప్తానంటే ఫస్ట్ మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. రిజల్ట్ రాలేదనుకోండి మూఢనమ్మకం అని కొట్టేసేయండి అని చెప్తాను. అది ఏది చేయకోకుండా మూఢనమ్మకాలను మనకు మనం అనుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు చాలామంది టెంపుల్కి వెళ్ళి పూజ చేయడం అంటే మూఢనమ్మకాలు అంటారు. అక్కడ చూడండి, ఎప్పుడే కానీ మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు చూడండి, ముఖద్వారం ఉంటుంది, అడుగు పెట్టండి, బయట మీకు ఆలోచన రావు. గర్భగుడిలోకి దగ్గరికి వెళ్ళండి, అసలు మీకు 1% కూడా ఆలోచన రావు. టెంపుల్కి వెళ్ళడం వల్ల మన సమస్యలు తీరుదని మూఢనమ్మకాన్ని మీరు అనుకుంటారు. అక్కడ సైన్స్గా ఏం అబ్జర్వ్ చేయాలంటే, అక్కడ ఎప్పుడైతే మనము ధూప ద్వీప నైవేద్యాలతో నిత్యం పూజ జరుగుతూ ఉంటుందో అక్కడ ఒక పాజిటివ్ ఆర్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే పాజిటివ్ ఆర్ క్రియేట్ అవుతుందో మనకు అక్కడ నెగిటివ్ ఆలోచనలు రావు. టెంపుల్కి వెళ్ళినప్పుడు చూడండి, మనం ఎప్పుడైనా మూడీగా ఉన్నప్పుడు పెద్దలు అంటారు గుడికి వెళ్ళరాపు అంటారు. దీన్ని సైన్స్గానే మాట్లాడుకుందాం. మూఢనమ్మకం పట్టి పక్కన పెట్టేసి, ఎప్పుడైతే మనం చూడండి అక్కడ గుడిలో గంట ఉంటుంది, కొట్టేటప్పుడు చూడండి మన మైండ్ డైవర్ట్ అయిపోద్ది అక్కడికి. ఎప్పుడైతే గంట కొట్టడం వల్ల ఇప్పుడైతే మూఢనమ్మకాన్ని కొట్టేస్తున్నాము. కొన్ని మ్యూజిక్స్ ఉన్నాయి, తర్వాత ఏమంటే అది మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఆ మ్యూజిక్స్ ఉంటాయి. ఆ మ్యూజిక్ మనము సెర్చ్ చేస్తే జస్ట్ తబల మ్యూజిక్ అని ఒకటి వస్తుంది, తర్వాత మ్యూజిక్ సౌండ్ మ్యూజిక్స్ అని వస్తాయి. ఆ కొట్టినప్పుడు చూడండి, జస్ట్ అలా వాటిని టచ్ చేస్తూ మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మన ఇన్నర్ మైండ్ అనేది కాన్సన్ట్రేషన్లోకి వెళ్ళిపోద్ది, ఏకాగ్రతలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇవన్నీ మన పూర్వీకులు దీనిపైన ఎప్పుడో రీసెర్చ్ చేశారు. ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ మూఢనమ్మకాలను కొట్టేస్తున్నాం. ధ్యానం వల్ల ఇవన్నీ ధ్యానం చేయడం వల్ల మంచి జరుగుతుందా, ఇదంతా మూఢనమ్మకాలను కొట్టేస్తున్నాం. మీరు ఇప్పుడు చూడండి, మన భారతదేశం కన్నా ఈ మెడిటేషన్ పూజలు అనేటివి జపాన్, జర్మనీలో ఎక్కువైనాయి. ఇప్పుడు వేరే కంట్రీస్ వల్లే ఎక్కువైనాయి. మీరు ఇప్పుడు చూడండి, జపాన్, జర్మనీ ఒక 20 years ముందు ఉంటాయి అంటే డెవలప్మెంట్లో. అలాంటి జపాన్, జర్మనీ ఈరోజు మీరు తిరుపతికి వెళ్ళినా, తర్వాత అరుణాచలానికి వెళ్ళినా, మీరు ఎక్కడికి వెళ్ళినా చూడండి, వాళ్ళు వచ్చి ఇక్కడ మెడిటేషన్ సాధన చేసి నేర్చుకుంటున్నారు. మెడిటేషన్ అనేది ఏదో పీస్ ఆఫ్ మైండ్ రాదండి. మెడిటేషన్కి ఎప్పుడైతే కూర్చుంటామో మన బాడీలో ఉన్నటువంటి ఇన్నర్ బ్లాక్స్ అనేది తొలగిపోతున్నాయి. మనం అనుకోవచ్చు మెడిటేషన్కి దీనికి సంబంధం ఏంటంటే, ఇప్పుడు చూడండి గౌతమ్ బుద్ధుడు ఉన్నాడు, అతను కొన్ని సంవత్సరాలు ఒక మర్రి చెట్టు కింద తపస్సు చేశాడు ఆయన. తర్వాత ఇప్పుడు చూడండి బోధి ధర్మ ఉన్నాడు. బోధి ధర్మ మన ఇండియన్ ఆయన, భారతదేశం. ఆయన చైనా, తర్వాత ఇప్పుడు చైనాకి వెళ్తే అక్కడ ఉన్న ప్రతి ఒక్కది మన బోధి ధర్మం నేర్పించింది అక్కడ. దేవుళ్ళ భావిస్తారు, దేవుళ్ళ బాధిస్తారు, పూజిస్తారు అక్కడ. మీరు 7th సెన్స్ మూవీ వచ్చింది ఒకటి, దాంట్లో బోధి ధర్మ హిస్టరీ చూపిస్తాడు ఒక 10 minutes. అక్కడ పసరు ఇవన్నీ మనం మూఢనమ్మకాలు కొట్టేస్తున్నాము. అక్కడ సినిమాలో చూస్తే అంత చావు బతుకుల్లో ఉంటారు. ఆయన వెళ్ళి కొన్ని అన్ని మూలికలు ఇవన్నీ కలిపి వాళ్ళకి అక్కడ పూయడం వల్ల వాళ్ళకు హెల్త్ రికవర్ అవుతారు. హెల్త్ రికవర్ అయిన తర్వాత ఆయన చూడండి, నేను పంచభూతాలను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఆయన పంచభూతాలతో మిరాకిల్ క్రియేట్ చేశాడు అక్కడ. అంటే పంచభూతాలతో మమేకమై ఆయన సాధన చేశాడు. అంటే చూడండి, ఇక్కడ మనం నేర్చుకున్న విద్య ఈరోజు చైనా అప్లై చేసి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధిస్తున్నారు వాళ్ళు. కానీ మన వాళ్ళు ఇవన్నీ మూఢనమ్మకాలను కొట్టేస్తున్నారు. మీరు ఇప్పుడు చూడండి, ఈ బోధి ధర్మం ఏదైతే చెప్పాడో ఒలింపిక్స్లో అవన్నీ గేమ్స్ రూపంలో ఉన్నాయి. కుంఫు కానీ, కరాటే కానీ, అవన్నీ మైండ్కి సంబంధించినవి. అంటే మైండ్కి ఉండాలంటే మనం ఎలాంటి సాధన చేయాలి? ఈ మైండ్కి వచ్చేసి మెడిటేషనే ఉంటుంది. మీరు పెద్ద పెద్ద బిల్ గేట్స్ కానీ వీళ్ళంతా ఈరోజు మెడిటేషన్ ఫాలో అవుతున్నారు. తర్వాత ఇప్పుడు ఫేస్బుక్ ఓనర్ ఉన్నాడు, ఆయన ఇండియాకి వచ్చి మెడిటేషన్ వాల్యూ తెలుసుకొని వెళ్ళాడు. తర్వాత చాలామంది కంట్రీస్లో ఈరోజు సక్సెస్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇండియాకి వచ్చి మెడిటేషన్, యోగా, తర్వాత ఇవన్నీ నేర్చుకెళ్ళి అక్కడ ప్రాక్టికల్గా సాధన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నారు. ఈ వరల్డ్లో మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నది ఓన్లీ ఇండియన్స్ ఒకటేనండి. మీరు కరోనా టైంలో చూడండి, ప్రతి దేశంలో చాలా మంది చనిపోయారు, కానీ ఇండియన్స్ ఎక్కువ చనిపోలే. ఇండియన్స్ జనాభా చూసుకుంటే లక్షల్లో చనిపోవాలి. మన వాళ్ళు చాలా మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు. ఈ మెంటల్కి ఎందుకు స్ట్రాంగ్ ఉంటారంటే మనలో ఆధ్యాత్మిక భావం అనేది ఎక్కువ ఉంటుంది. పూజ కావచ్చు, భక్తి కావచ్చు. మన వాళ్ళకి ఏదైనా జరిగింది అనుకోండి, మన పెద్దలు చూడండి, దాని గురించి ఎందుకు ఆలోచన చేస్తావో భగవంతుడు చూసుకుంటాడు అంటారు. అంటే ఇక్కడ యద్భావం తద్భవతి, దాని సైన్స్ అనుకోండి. ఒక 21 రోజులు మనం ఏదైనా సాధన చేస్తే దానిపైన మనకి గ్రిప్ వస్తుంది, పట్టు వస్తుంది.
మన మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి 21 డేస్ తీసుకుంటుంది. అంటే దేవుడు చూసుకుంటే అట్లా వదిలే అన్నప్పుడు చూడండి, ఆ దేవుడు ఏదో ఒకటి నాకు దారి చూపిస్తున్నాడు అన్నప్పుడు నువ్వు దేవుడిని నమ్మావు అంటే అక్కడ యూనివర్స్ లో క్రియేషన్ జరుగుతూ ఉంటుంది. అది మూఢనమ్మకం ఎలాగవుతుంది? అంటే ఏ విషయంలో మూఢనమ్మకాలు లేవు అంటారు? అసలు లేవండి. మూఢనమ్మకాలు అనేది నీలో ఎప్పుడైతే భయం ఉంటుందో, నాకు ఇది చెడు జరుగుతుంది అన్నప్పుడు మూఢనమ్మకం స్టార్ట్ అవుతుంది. అయితే సార్ నార్మల్ గా మనకి అర్లీ మార్నింగ్ కొన్ని డ్రీమ్స్ వస్తూ ఉంటాయి, కళ్ళు వస్తూ ఉంటాయి. అది మంచి కళ లేదా అంటే కొన్ని అసాధారణమైనవి కూడా కళ్ళు వస్తూ ఉంటాయి. మరి అవి నిజం అవుతాయని చెప్తూ ఉంటారు, అది కూడా మూఢనమ్మకమేనా? ఖచ్చితంగా నిజమవుతుంది. మూఢనమ్మకాలు అనేది ఎప్పుడు కొట్టేయరండి. మనం ఎప్పుడైతే పడుకుంటామో మన సోల్ అనేది పీస్ ఆఫ్ రెస్ట్లోకి వెళ్ళిపోతుంది. మనం చూడండి, పెద్దలో మాట ఉంటుంది, మనం ఎప్పుడైనా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి కొంచెం లేపంటే తట్టి లేపంటారు, అరవరు గట్టిగా తట్టి లేపన్నప్పుడు చూడండి మనిషి ఉలిక్కి పడతాడు. మనం ఏదో మూఢనమ్మకం కొట్టేస్తారు. ఎప్పుడైతే మనిషి డీప్ స్లీప్లో ఉంటాడో మన సోలుకు ఈ బాడీకి కనెక్షన్ ఉండదు. సోల్ అనేది బయట తిరుగుతూ ఉంటుంది. ఆ సోల్ బయట ఎందుకు తిరుగుతుందంటే మనం ఏదైతే పదే ఆలోచన చేస్తామో దాన్ని మిరాకిల్ చేయడానికి, దాన్ని క్రియేషన్ చేయడానికి సోల్ అనేది మెటీరియల్ తీసుకొచ్చి మనకి ఇస్తుంది. మనం చూడండి, ఉలిక్కిపడి నిద్ర లేచినప్పుడు ఎందుకు ఉలిక్కి పడతామంటే మన సోల్ బయట తిరుగుతూ ఉంటుంది. టచ్ చేసినప్పుడు ఆ సోల్ వచ్చి మన బాడీలో ల్యాండ్ అయినప్పుడు మనం ఉలిక్కి పడతాం. మనంతటా మనం నిద్ర లేచినప్పుడు ఉలిక్కి పడము. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మూఢనమ్మకాలను కొట్టేస్తున్నాం. మనకు కృతయుగము, త్రేతయుగం, ద్వాపరయుగం ఈ యుగాల్లో వాళ్ళు సాధన చేశారు. అసలు ఆత్మ అంటే ఏంటి, ఆత్మతత్వం ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నారు. కాబట్టి ఈ రోజు మన వాళ్ళు ఇంత స్ట్రాంగ్ గా, ఇంత మెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నారు. శంకరాచార్యులు ఉన్నారండి. ఆయన ఒక 1 వీక్ బాడీని వదిలిపెట్టి సూక్ష్మ రూపంలో తిరిగాడు ఆయన. దాన్ని ప్రాక్టికల్ గా మీరు శంకరాచార్య జీవిత చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఆ మూవీ కూడా ఉంది. మరి ఇవన్నీ ఇతర దేశాల్లో చేయమనండి. అంటే ఒక బాడీని అలా పెట్టేసి ఒక 5 రోజులు సోల్తో తిరగమనండి. ఇవన్నీ సాధ్యమండి. కానీ ఇప్పుడు కళల గురించి మాట్లాడితే అర్లీ మార్నింగ్ వచ్చే కళల్లో కొన్ని నిజమవుతూ ఉంటాయి కదా, అందులో మనకి ఒకరిని చంపేసినట్టు లేదంటే మనకి డబ్బు బాగా వచ్చేసినట్టు ఇలాంటివి వస్తూ ఉంటాయి. మరి అవి జరగవు కదా సార్, అది మూఢనమ్మకమే కదా? మరి మూఢనమ్మకం కాదండి. నీకు నీ ఇన్నర్ సోల్ అనేది నీకు ఇంటిమెంట్ ఇస్తుంది. మీరు ఈసారి ఏదైనా కళ పడితే రాసి పెట్టుకోండి బుక్ లో. మీకు కొన్ని రోజుల తర్వాత అది మీ ముందు క్రియేషన్ జరిగి మీ ముందు అలా ప్రత్యక్షం అవుతుంది. అది గుర్తురాదు. మా క్లాసులకు వచ్చే వాళ్ళకి మీకు ఏదైనా చెడు కళలు జరిగినా, మంచి ఏదైనా పాజిటివ్ పడినా కూడా అంటే కళలు పాజిటివ్ కళలు కావచ్చు, నెగిటివ్ కళలు కావచ్చు, ఏది మీకు కళలు పడినా రాసి పెట్టుకోండి అని చెప్తా. అది ఎందుకు పడింది అనేది మనం డైలీ అబ్జర్వ్ చేస్తే మనకు కళల్లో కొంతమంది భయపడుతూ ఉంటారు, కొంతమంది ఏడుస్తూ ఉంటారు. అంటే నీకు ముందు ఏదో ప్రాబ్లం వస్తుంది, నీ బంధువులు ఎవరో చనిపోతారు అంటే ఇవన్నీ సోల్ మనకు ముందే ఇంటిమెంట్ ఇస్తుందంట. ఇవన్నీ సైన్స్కి అర్థం కాదు. సైన్స్ అంటే ఏంటి, నీకు ఇది ఉందా లేదని ప్రూవ్ చేయడానికి సైన్స్. అంటే ఇక్కడ స్పిరిచువల్ అంటే ఏంటి, ఆల్రెడీ ఉంది అక్కడ ఉన్నదాన్ని, అది ఉన్నదాన్ని నిరూపించుకోవడానికి సైన్స్. ఎక్స్పెరిమెంట్ చేస్తేనే అది నిజమే కాదనేది తెలుస్తుంది. స్పిరిచువల్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుందండి. కలర్ అనేది 100% నిజం. అది చాలా మంది అంటుంటారు, నాకు ఒక వారం కింద కళ పడిందో ఇది ఈరోజు జరిగింది అంటారు. మీరు ఎవరితోనో మాట్లాడుకోండి. ఇవన్నీ మనం ఈ జనరేషన్కి ఇవన్నీ మూఢనమ్మకాలు కావచ్చు. దానికండి ఎప్పుడైతే మనకు ఇంతకుముందు ఇండ్లలో 3 జనరేషన్ ఉండేవి. అంటే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, చిల్డ్రన్స్. వీళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు చూడండి, మనకు ఒక 20 years బ్యాక్ వెళ్తే ఇంట్లో పేరెంట్స్ ఉన్న పిల్లలకు గ్రాండ్ పేరెంట్స్తో కనెక్షన్ ఉండేది. అంటే వాళ్ళు ప్రతి ఒక్కది ప్రాక్టికల్గా నేర్పించేవాళ్ళు. అంటే భక్తి అంటే ఏంటి, ఆధ్యాత్మికం అంటే ఏంటి, గుడికి ఎందుకు వెళ్ళాలి, మనం మా మనుషులతో ఎలాగ ఉండాలని మనకు తెలియకుండానే ఒక 90s 80s అప్పుడున్న కిడ్స్ చూడండి మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు. ఎందుకంటే మనకు తెలియకుండానే ఇంట్లో ఉన్నటువంటి గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు మెంటల్గా అలా తయారు చేశారు. ఇప్పుడున్న కిడ్స్ చూడండి మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు. అసలు 7th 8th క్లాస్ చదివే పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఇన్ని డబ్బులు పెట్టి చదివించినా సూసైడ్ చేసుకుంటున్నారు. మరి అప్పుడు కిడ్స్ అసలు ఏంటి లేవు. అప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్ లేవు, ఎడ్యుకేషన్ లేవు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవాళ్ళు, టైంకి ఫుడ్ ఉండదు. మళ్ళీ వాళ్ళు ఎందుకు అంత మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నారంటే ఇంట్లో దారి చూపించే వాళ్ళు ఉండేవాళ్ళు. గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళని ఇలాగుండాలి గైడ్ చేసేవాళ్ళు. కాబట్టి స్పిరిచువల్ అనేది మూఢనమ్మకాలు కాదండి, అది సాధన చేసిన వాళ్ళకి తెలుస్తుంది. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.